అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి మరి. నా సాక్ష్యం ఏంటంటే అండి మరి మేము వ్యవసాయం చేస్తాము. 15 ఉంచాలు వేస్తామండి. 7 అయ్యగారిని అడిగానండి వ్యవసాయం చేసే ముందర. ఆదివారం ప్రార్థనకు వచ్చాను. సోమవారం ఫోన్ చేసి అడిగామండి ఏత ఇప్పుడు ఏమంటారండి అయ్యగారు అంటే బుధవారం వేసేయండి అమ్మా అన్నారు. బుధవారం వేసేయమంటే సోమవారం నైట్ వర్షం కురిసేసింది. సేనేమో ఒకసారి దున్నారండి. మళ్ళీ రెండోసారి 3 సార్లు దున్నాలి, 2 సార్లు దున్నాలి. ఇంకానే ఒకసారి దున్నారు. సోమవారం నైట్ వర్షం వచ్చేసింది. మంగళవారం నాడు నారుకి వెళ్ళాలి, బుధవారం నాడు ఏత అన్నారు. ఏతంటే ఇప్పుడు తాటరాయిని అడుగుతున్నారు. మరి దుక్కు రావట్లేదు పొద్దుటేని. సాయంత్రం ఒకవేళ ఎండకైతే వస్తుందేమో అనేసి అన్నారు. సరే అనేసి నారుకి వెళ్ళిపోమన్నారు. తాటరాయిని అడిగితే నారుకి వెళ్ళిపోండి, పర్లేదు అనకు దున్నుతాను అనేసి అన్నారు. అంటే సరే అనేసి మంగళవారం నారుకి వెళ్ళిపోయారు. నారుకి వెళ్ళిపోతే మంగళవారం నాడు మధ్యాహ్నం కొద్దిగా తెరిపించింది. అందుకేతం వర్షాలండి. అయినప్పటికీ నేను తాటరాయిని రాలేదు, ఇంకొకరికి వెళ్ళాను పనిలోకి. రాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ ఫోన్ చేయి బాబు, తాటరాయిన రాలేదు, దున్నుతానన్నారు, రూపాయత నారుకి వెళ్ళిపోయారని చెప్పాను. అంటే వెళ్తే ఫోన్ చేశారు, వస్తాను ఇంకా ఎండపులుపు రాలేదు కదా, 4 గంటలకు దున్నుతాను వచ్చి అనేసి అన్నారు. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు వస్తున్నాను దున్నేతాను అనేసి అన్నారు. దున్నితాకి తడిగా ఉంది అనేసి అంటే నేను అన్నాను ఒక సాలు వేయండి సరిపోద్ది, ఇప్పుడు వేసారు కదా సాలు అయితే సరిపోద్దిలే, ఇంకా టమాటాలు అవి ఏమీ ఎక్కర్లొద్దు అనేసి అన్నాను. అంటే దున్నేశారు. దున్నేస్తే పొద్దుట అలాగా నారు వచ్చేసింది. మంగళవారం నాడు సాయంత్రం. బుధవారం నాడు ఏత వేయాలండి. అయితే సేను చూస్తే సెమ్మగా ఉంది, ఎక్కడ గడ్డి అక్కడే ఉన్నది. సరే అనేసి ఇంకా కూలోళ్ళు గట్టాను ఇంకా వేసుకున్నాను. కూలోళ్ళు నాకు చాలా మట్టుకి దొరికేవారు కదండి, అందరి అతలు అప్పుడే అయ్యి. అలాగా ఫస్ట్నే కూడా నాకు చాలా మంది దొరికారు. 6 మగోళ్ళు 6 ఆడోళ్ళుని. తర్వాత అలాగే వెళ్ళాము. మధ్యాహ్నం నుంచి ఫోన్ చేశాను అయ్యగారికి, అయ్యగారండి మరి మొక్కెడుతున్నాను ప్రార్థన చేయండి అనేసి అంటే సరే అమ్మా అన్నారు. ప్రార్థన చేశారు. మేము మొక్కెట్టుకున్నాము. మొక్కెట్టుకున్నాక చేను కూడా బాగుంది. తర్వాత మళ్ళీ గొడ్లేతాకే అదేంటి నీలపోతలేతాకే కూడా జనం బాగా దొరికారండి. వ్యవసాయం 7 బాగానే ఉన్నదండి. మరి తర్వాత పోకుట్టుకి మళ్ళీ ఫోన్ చేశానండి, పాకేతానండి అయ్యగారు అన్నాను. అంటేనే వేసేయమ్మ మంగళవారము అమాస అని. నేను అనుకున్నానండి మంగళవారం అమాస తోళ్ళెట్టుకు వెళ్ళకూడదు, గుంజలు పాతకూడదు అంటారు అనేసి నేను మా ఇద్దరు డిస్కషన్ పడుతున్నామండి, మా ఆయనగారు నేను. అంటేనే 100% మంగళవారం వేసేయండి అమ్మా అన్నారు. అంటేనేసి మంగళవారం కలపలోడి తీసేసి గుంజపాతి వేశారు. మంగళవారం నాడు పాక అయిపోయిందండి. జనం కూడా బాగా దొరికారు. అయినాడు పాక చేశారు. బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం కూడా మాకు పోకుట్టు అయిపోయిందండి. అందరూ అన్నారు నీకు భలే లక్కీగా అయిపోయింది పోకుట్టు అనేవారు. అంటే నేను వారమేసి రోజులు కుట్టుకునేదాన్ని అండి. కూలోళ్ళు కాకపోతే ఇవాళ వస్తాననేవారు, రేపు పొద్దున మానేసేవారు. పొగాకు కోసుకున్నది ఇవాళ కోసుకున్నది రేపు కుట్టుకుండేదాన్ని. అలాగే నా జతకు ఒక మనిషి ఇద్దరు వచ్చేవారు. అలాంటిది 7 పోకుట్టుకి వారు రాత్రికి ఆగితే రాత్రి రాననివారు, పొద్దున్న శనిగడకు వచ్చేసేవారు. జనం కూడా మరి నాకు అంత సమృద్ధిగా దొరికారండి. పోకుట్ట కూడా చాలా బేగా అయిపోయింది. ఈ సంవత్సరం అంతా వ్యవసాయం కూడా చాలా బాగా జరిగిందండి. పాకకి ఇచ్చేసాం. పాక ఇంకా సగం చేయనుండగానే సావుకారు వచ్చాడండి. సావుకారు వచ్చి అన్నారు పొగాకు ఉంచేయండి, రేటు తర్వాత చెప్తాను, ఎదర రేటు మీద ఎక్కువ కడతాను అన్నారు. అంటేనే అయ్యగారికి నా వందనాలు అనేసి నేను ఎంతో ఆనందపడ్డాను. అన్నప్పటికి సరే అనేసి పోకుట్టు అయిపోయింది. ఇంకా రేటు చెప్పలేదు. మరి సావుకారికి మా ఆయన గారికి మాటలు కుదిరిలాగా అయ్యగారిని ప్రార్థన చేయమని, మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు సాక్ష్యాన్ని బట్టి మహిమ పొందును గాక.